అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నైట్ అయితే నేను చపాతీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజు అయితే జొన్న రొట్టెలే చేస్తానండి. పిండి అయిపోయింది. అందుకని ఈరోజు చపాతీలు అయితే చేస్తున్నానండి. చపాతీలోకి ఆలు కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు చపాతీల కోసం అయితే పిండి కలుపుకుంటున్నానండి. గోధుమ పిండి తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు నూనె వేసుకొని కలిపేసుకొని ముందుగా బాగా తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నానండి. చూడండి, పిండి ముద్దని ఇలా కలుపుకున్నాక పైన కొద్దిగా నూనె వేసుకొని ఈ పిండి మొత్తానికి పట్టించి 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. పిండిని నానబెట్టుకోవాలి కొద్దిసేపు. పిండి 10 నిమిషాలు నానితే చపాతీలు అయితే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. కంపల్సరీ మనం చపాతీలు చేసేటప్పుడైతే పిండిని 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలండి మనకు టైం ఉంటే. చూడండి, ఈలోపు కర్రీ కూడా చేసేస్తున్నానండి. కడాయిలో అయితే కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలను నూనెలో ఉడికించుకున్నానండి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ఇలా టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. టమాటాలు కూడా మెత్తగా ఉడికించుకోవాలండి. నూనెలో అయితే మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలని. చూడండి, టమాటాలు మెత్తబడ్డాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే గ్రేవీ అయితే చాలా బాగా వస్తుందండి. ఉప్పు, కారం అనేది మనకు టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అన్నది ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నారంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి. చూడండి, పెరుగు వేసుకొని 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మనం పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. ఇలా పెరుగు వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఉడికించుకున్న ఆలూని వేసుకోవాలి. ఆలూని ఉడికించుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. మనం ఆలు ముక్కలు వేసినాక ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఈ మసాలా మొత్తం ఆలూకి పట్టే వరకు అయితే ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మనం 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ అన్నది చిక్కగా వస్తుందండి. ఇలా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు కొద్దిగా ఉడికితే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదండి. 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీతో చిక్కగా ఎంత బాగా కర్రీ రెడీ అయిందో కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. అంటే కొత్తిమీర లేదండి నాకు అవైలబుల్గా, అందుకనే కరివేపాకు అయితే వేసుకున్నాను. తాలింపులో కాకుండా ఇలా పచ్చిగా వేసుకుంటే ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగా తెలుస్తుంది మనకు కరివేపాకు ఇలాంటప్పుడు వేసుకున్నారంటే. నాకైతే కొత్తిమీర లేక ఇది అయితే వేసుకున్నానండి. ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పటికి. ఇప్పుడు చపాతీలు అయితే చేస్తున్నానండి. పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా మనం చపాతీలు ఏ సైజ్ అయితే చేస్తున్నానో ఆ సైజ్ అయితే ఇలా తీసి పెట్టుకున్నానండి. నేను చపాతీలు చేసేటప్పుడు ఇలా మనం చేసి పెట్టుకుంటాం, పైన పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలండి. అప్పుడు పిండి అనేది సాఫ్ట్గా అయ్యి చపాతీ కూడా రౌండ్గా వస్తుందండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పిండి సాఫ్ట్గా ఉంటుంది, అదేవిధంగా చపాతీ కూడా రౌండ్గా వస్తుందండి. పొడిపిండి వేసుకొని చపాతీ అయితే చేసుకోవాలండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే పొడిపిండి వేసుకొని చపాతీని అయితే చేసుకుంటున్నానండి. చూడండి, ఎంత రౌండ్గా వచ్చిందో కదా మనకు చపాతీ అయితే. మనం ఎట్లా చేసినా రౌండ్గానే వస్తుందండి. మనకు పైన పిండి అన్నది ఆరిపోతేనే మనకు రౌండ్గా రాదు. ఇలా సాఫ్ట్గా ఉంది కాబట్టి పిండి రౌండ్గా వస్తుంది చపాతీ కూడా. చపాతీలు చేసుకునేటప్పుడు ఒకదానిపైన ఒకటి వేస్తే ఇవి అతుక్కుపోతాయండి. అలా కాకుండా ఇలా పైన కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ వేసుకోవాలి. ఇలా పొడిపిండి వేసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకుంటే మీకు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, చపాతీలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని చపాతీలు అయితే కాల్చుకుంటున్నానండి. ఇలా ముందుగా కాల్చుకున్న తర్వాత నూనె వేసుకోవాలండి చపాతీలు కాల్చుకునేటప్పుడు. ఈ పెన్నము రొట్టెలు చేసుకునే పెన్నం అండి, అందుకనే చపాతీలు ఇంత మంచిగా కాలుతాయండి. మనకు దోశల పెన్నం మీద అయితే చపాతీలు ఇంత బాగా కాలవండి. నేను ఎప్పుడు చేసినా ఇలా జొన్న రొట్టెలు కాల్చుకునే పెన్నం మీదనే చేస్తాను. దోశల పెన్నం మీద అయితే సరిగ్గా రావు.
చూడండి సాఫ్ట్‌గా చపాతీలైతే రెడీ అయిపోయినాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి మీకు ఈ చపాతీలు. ఇంకా హాట్ బాక్స్‌లో పెట్టుకున్నారంటే ఇంకా ఎక్కువ సేపే మెత్తగా ఉంటాయండి. దూదిలాగా చపాతీలు ఎలా ఉన్నాయో చూసారు కదా! అదే విధంగా రౌండ్‌గా ఉన్నాయి చూసారా? చపాతీలైతే రెడీ అయిపోయినాయండి వేడివేడిగా. ఇలా డిష్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మాది ఈరోజు నైట్ డిన్నర్‌లోకైతే ఇలా చపాతీలు, ఆలు కర్రీ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.